విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఢిల్లీలో దుండగులు తాము ఎత్తుకెళ్లిన అమ్మాయిపై అత్యాచారం చేసిన తర్వాత మెట్రో రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్లారు. ఇలాంటి సంఘటనల్ని అడ్డుకునేందుకు ముందుకు రావాల్సిన పోలీసులే పట్టించుకోకపోతే మనలాంటి సామాన్యులకి ఇక ఎవరు దిక్కు చెప్పండి? ఈ వార్త చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. తమకి తగిన రక్షణ కల్పించాలని స్త్రీలు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారట. రక్షణ కల్పించే విషయం పక్కన పెట్టి అక్కడి పాలనా యంత్రాంగం రాత్రి 8 గంటల తర్వాత స్త్రీలని పనుల్లో పెట్టుకోవాలనుకునేవారు లేబర్ కమిషన్ నుండి తప్పకుండా అనుమతి తీసుకోవాలంటూ ఆర్డర్ జారీ చేసింది. స్త్రీలపై అత్యాచారాలు, హింస రాత్రి 8 గంటలు దాటిన తర్వాతే ప్రారంభం కావడం లేదు. ఏ సమయంలోనైనా ఎక్కడనైనా వయసు, కులం, ప్రాంతం, చదువు, ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండానే స్త్రీలపై హింస జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులపై మహిళలు ఎలా స్పందించారో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం, చైతన్య దీప్తి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈ రోజు మనం ఖైరతాబాద్ లోని గృహ విజ్ఞాన కళాశాలలో వనరుల యాజమాన్యము మరియు వినియోగదారుల శాస్త్ర విభాగంలో ఉన్నామండి. సకులు, మనం నిత్యావసర వస్తువులో బోల్డని కల్తీలు జరుగుతుంటాయి. వాటిని ఎలా కనిపెట్టచ్చో వివరించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ రాధారాణి గారు. నమస్కారం అండి. మేడం, మరి ఈ రోజు మాకు ఏ వస్తువులో ఎలాంటి కల్తీలు ఉంటాయో దేని గురించి చెప్తున్నారు? ఇవాళ ముఖ్యంగా నూనెల గురించి తెలుసుకుందాం. ముందుగా కొబ్బరి నూనెలో ఎలాంటి కల్తీ జరుగుతుందో చూద్దాము. ఓకే అండి. కొబ్బరి కల్తీ అవుతుందమ్మా. అందులో ఎక్కువగా మినరల్ ఆయిల్ అని అంటే ఖనిజ నూనె అని చెప్పేసి కలుపుతారు. అది కలపటం వలన మనకి చాలా ఇప్పుడు జుట్టుకి రాసుకోవటం అంటే కాస్త ఇబ్బంది. కాబట్టి ఎలా టెస్ట్ చేయాలనేది చూద్దాం. ఓకే మేడం. అంటే సింపుల్ టెస్టే ఇది. మనం ఆయిల్ తీసుకొని మనం ఫ్రీజర్ లో పెట్టాలి. రిఫ్రిజిరేటర్ లో ఫ్రీజర్ లో పెడితే అది ఒక 1 hour లో మంచి ఒరిజినల్ అయితే కనుక గడ్డ కడుతుంది. అది ఒరిజినల్ కాకపోతే గడ్డ కట్టదు. ఇప్పుడు చూస్తే మనం ఇది చూడండి, ఒరిజినల్. ఇది ఒరిజినల్, అది ఒరిజినల్. ఇదేమో కల్తీ కలిగింది కాబట్టి అది గడ్డ కట్టదు. అట్లాగే మనకి మార్కెట్ లో కూడా ఇలా అంటే మల్లెపూలతో చేసింది అని ఇలా వస్తున్నాయి కదా మేడం. సో అవి ఎంత వరకు మనం ప్రిఫర్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు అంటారు? కొత్త బ్రాండ్స్ కి ఎప్పుడైనా కష్టమే, మనకు అలవాటు లేకుండా కొనటం మంచిది కాదు. మనం ఇలా మామూలు ఒరిజినల్ నూనె కాదా చూసుకొని మనం కొనుక్కుంటే నెక్స్ట్. మేడం, ఇప్పుడు మనం కొబ్బరి నూనె గురించి తెలుసుకున్నాం కదా, మరి వంట నూనెలో ఎలాంటి వంట నూనెలో కూడా కల్తీ జరుగుతుంటది. ముఖ్యంగా అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తినేది కదా, రోజు వాడుతుంటాం. కల్తీ జరుగుతుంటది. దీనిలో ముఖ్యంగా వేరే ఆయిల్స్ కలుపుతుంటారు. తక్కువ చౌక రకం ఆయిల్ కలుపుతారు అన్నమాట. ఇప్పుడు కాటన్ సీడ్ ఆయిల్ అని, పామ్ ఆయిల్ అని, చాలా డేంజర్. ఇది వరకు మంచిది అనేవాళ్ళు కానీ ఇప్పుడు అది కూడా కలుపుతున్నారు అన్నమాట. ఇంకోటి ఆర్జిమోన్ ఆయిల్ అని ఉంటుంది అన్నమాట. అది కలిపితే ఇంకా డేంజరస్ అన్నమాట. ఆర్జిమోన్ ఆయిల్ కూడా అది కలుపుతారు. అంటే అది ఏ రంగులో ఉంటుంది ఆర్జిమోన్ ఆయిల్ అనేది? అంటే ఇదే రంగులో ఉంటది, మనకు తెలియదు అది కలిపారా లేదా అని టెస్ట్ ద్వారా కెమికల్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఓకే మేడం. అంటే దీంట్లో కూడా మనకి మెయిన్ బ్రాండ్ చాలా బ్రాండ్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేయడం బెటర్ అంటారా? ఎక్కువగా ముఖ్యంగా పాపులర్ గా ఉన్నది తీసుకోవడం, మార్కెట్ లో ఎక్కువ పాపులర్ ఉన్నది యూజ్ చేస్తే బెటర్ అంటారు. మరి దీంట్లో కల్తీని మనం ఎలా కనిపెట్టొచ్చు? మనం ఇప్పుడు ఎలా కల్తీ ఎలాగో తెలుసుకుందాం అమ్మా. ఇప్పుడు ముందుగా ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. దానిలో ఇక్కడ 2 శాంపిల్స్ ఉన్నాయి. 2 షాప్స్ నుంచి తెచ్చాము. ఇది ఇట్లా మనం ఒక శాంపుల్ తీసుకోవాలి. దీనిలోకి 2 రకాల ఆయిల్స్, 2 రకాలు, 2 శాంపిల్స్ లో 2 తీసుకుందాము. ఓకే మేడం. ఎన్ని టీ స్పూన్స్ వేసుకోవాలి? ఒక 5 ml కి తీసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం. సో 2 శాంపిల్స్ తీద్దాం అమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఇది వేరే శాంపుల్. ఇది ఓపెన్ గా తెచ్చాము. ఒకటి ఆయిల్, ఒకటి ప్యాకెట్ లో ఆయిల్ ఒకటి. మనకు 2 ఐడియా కూడా వస్తుంది కదా ఏది మంచిదో కాదు. సో ఇప్పుడు 2 తీసుకున్నాం కదా. ముఖ్యంగా వంట చేసే ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత ఇప్పుడు మాకు ఇది వరకు ఆల్రెడీ మీకు చెప్పున్నాం, ఇలాంటి కిట్ దొరుకుతుంది మా కాలేజీలో. మేమే డెవలప్ చేసాము ఈ పరీక్ష చేయడానికి. ఇందులో డిఫరెంట్ కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ అనేది కలుపుతున్నాను. నైట్రిక్ యాసిడ్. సో ఇది జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే యాసిడ్ కాబట్టి. మనం ఇది తీసుకుని టెస్ట్ ట్యూబ్ లో వేస్తాం. ఎన్ని డ్రాప్స్ వేయాలి? ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. వేసి షేక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఒకటి
ఇంకో శాంపుల్ కూడా తీసుకుని పొగలు వస్తున్నాయి చూసారా, అది యాసిడ్ కదా, చాలా జాగ్రత్తగా మనం యాక్చువల్గా గ్లౌజ్ వేసుకుని చేయాలి. షేక్ చేసి మనం చూడాలి. ఒక 2-3 మినిట్స్ చూస్తే చూడండి మీకు రంగు మారుతుంది కదా, రెడ్, క్రిమ్సన్ రెడ్ కలర్లో వస్తే గనక అది కల్తీ అయిందని తెలుస్తుంది. ఓకే, ఇది ఒరిజినల్ మనకి యాసిడ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. మనకు ఇక్కడ ఒక లేయర్ లాగా డెవలప్ అవుతుంది కదా, ఇక్కడ క్రిమ్సన్ రెడ్ లో వచ్చింది అనమాట. అంటే మనకి ఇది కల్తీ అయిన నూనె, ఇదేమో ఒరిజినల్ నూనె. ఒరిజినల్ నూనెలో మనకి యాసిడ్ అనేది కిందకి వచ్చేసిందండి. మనకి కల్తీ అయిన దాంట్లో మాత్రం ఇలా మనకి కలర్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇది లూజ్ ఆయిల్ అండి, అంటే కల్తీ. మనకి మార్కెట్ లో లూజ్ ఆయిల్ తక్కువ రేట్ లో వస్తుంది కదా అని కొనుక్కుంటే మనకి ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో మనం టెస్ట్ చేసాం కాబట్టి ఇది కల్తీ అనేది బాగా తెలిసిపోతుంది మనకి క్లియర్ గా. సో ఇది ఒరిజినల్ ఆయిల్, అంటే మనకి ప్యాకెట్ లో దొరుకుతుంది కదా, ప్యాకెట్ లో టిన్స్ లో దొరుకుతుంది. సో ఆయిల్ ఒరిజినల్ అన్నమాట. మనకి లూజ్ లో అయితే కల్తీ చేయడానికి కుదురుతుంది కానీ ప్యాకెట్ లో చేయడం కుదరదు. కాబట్టి మనకి దీంట్లో మనం యాసిడ్ కలిపినా అదే యాసిడ్ అనేది కిందకు వచ్చేసింది. అదే డూప్లికేట్ దాంట్లో అయితే ఇలా ఫామ్ అయింది. సో మనకి ప్యాకెట్ లో అండ్ ఆల్సో టిన్స్ లో దొరికే ఆయిల్ మాత్రమే అండ్ ఆల్సో బ్రాండ్ ఉన్న ఆయిల్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మేడం, నైట్రిక్ యాసిడ్ అన్నారు కదా, మనం కలిపేటప్పుడు టెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవి యాసిడ్ కదా, మనం చాలా జాగ్రత్తగా చేతులకు యాక్చువల్ గా గ్లౌజ్ వేసుకొని చేయాలి. మాకు అలవాటు కాబట్టి చేస్తాను. అది కొంచెం మంటలు వచ్చేస్తాను. దొరుకుతుందమ్మా, ఈ కెమికల్ షాప్స్ అన్నిట్లో దొరుకుతుంది. ఓకే మేడం. సో మరి ఇలాంటి కల్తీ నూనె యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రమాదం? చాలా ప్రమాదం. అంటే ఇప్పుడు చీప్ ఆయిల్ వాడితే మనకు ఆర్థికంగా నష్టమే, కానీ ఇప్పుడు ఆర్జిమోన్ ఆయిల్ లాంటిది వాడాలనుకోండి మనకు చాలా హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్, ఇవన్నీ చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆర్జిమోన్ ఆయిల్ అనేది తక్కువకి దొరుకుతుందా? తక్కువ దొరుకుతుంది, అది కలుపుతుంటారు. అంటే ఎక్కడో ఒక్కసారి దొరుకుతుంది అట్లాంటిది. ఎక్కువగా చీప్ ఆయిల్ కలుపుతారు. సో దాని వల్ల అయితే ప్రమాదం ఉండదు, కానీ ఆర్జిమోన్ ఆయిల్ కలిపితేనే మనం చూసుకోవాలి, టెస్ట్ చేసుకుని. మనకు డౌట్ వచ్చినప్పుడు ఇలాంటి టెస్ట్ చేసి చూసుకోవటం మంచిది. మాక్సిమం బ్రాండ్ ఉన్నాయి, సీల్డ్. మనం ఒక్కోసారి నూనె బాండీలో పోసినప్పుడు నురుగులు అట్లా వస్తుంటది అన్నమాట కాగేటప్పుడు. అటువంటిప్పుడు మనకి డౌట్ వస్తుంది అనమాట, అది మంచి నూనె కాదా అని చెప్పేసి అప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే బెటర్. ఓకే మేడం. సో ఏదైనా సరే మనకి బ్రాండ్ ఉన్నది, సీల్డ్ ఉన్నది కొనుక్కుంటే మంచిది. కవర్ లో ఉండేదైతే ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట, కల్తీ చేయడానికి అవకాశం ఉండదు కదా. అవునమ్మా. ఓకే రాధా గారు, మా సకులకు మంచి వివరణ ఇచ్చారు. అది కూడా వంట నూనె, కొబ్బరి నూనె అనేది చాలా ముఖ్యమైనది లైఫ్ లో. ప్రతిరోజు మనకి నిత్యావసర వస్తువు అది. సో మంచి అంటే కల్తీ ఎలా కనిపెట్టచ్చో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సకులు తెలుసుకున్నాం కదా, వంట నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ కల్తీ ఉంటే మనం ఎలా కనిపెట్టచ్చో. సో నైట్రిక్ యాసిడ్ అనేది ప్రతి కెమికల్ షాప్ లో దొరుకుతుంది. అది తీసుకొచ్చుకొని మీరు మాత్రం గ్లౌజెస్ వేసుకొని చాలా జాగ్రత్తగా కలిపి ఏది కల్తీయో ఏది ఒరిజినలో తెలుసుకోండి. ఇదండి మరి వాళ్ళ చైతన్య దీప్తి. మరొక సందేశాత్మక ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.